Hello guys, good evening. Welcome back to my YouTube channel Vandana's World. So today's date వచ్చేసి 30th August guys. మేమైతే వరలక్ష్మి ఫెస్టివల్ 16th సెలబ్రేట్ చేసాము. కానీ ఇప్పుడు టైం దొరికి ఎడిట్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తామని చూస్తే ఇంట్రో ఉండలేదు. సో ఇప్పుడు ఇంట్రో ఇస్తూ ఉన్నాను. సో వ్లాగ్ వచ్చేసి ఎలా డెకరేట్ చేస్తాము, శారీ డ్రేపింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ప్రీవియస్ డే నుంచి నెక్స్ట్ డే వరకు మొత్తం చేశాను. సో చూసేయండి ఎలా ఉందో చెప్పండి. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సో మేమైతే డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ పైన పెడతాం అనుకున్నాం. సో టేబుల్ని అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ తినడానికి యూజ్ చేసే కన్నా ఐటమ్స్ పెట్టడానికే ఎక్కువ యూస్ చేస్తాం గైస్. ఎప్పుడు ఫ్రూట్స్, స్నాక్స్ అవి ఇవి ఆ టేబుల్ పైన ఉంటాయి. ఎంత ట్రై చేసినా ఏమీ ఉంచకూడదు అని అది మాత్రం కుదరదండి. అంతా తీసుకువచ్చి టేబుల్ పైన పెట్టేది. సో క్లీన్ చేసిన తర్వాత టేబుల్ పైన అయితే పంచ వేసాము, వైట్ కలర్ది. మా సైడ్ అయితే మేము పంచ అంటాము. మీరు ఆ పంచని ఏమంటారో చెప్పండి, మీ సైడ్ ఏమంటారో అని చెప్పేసి. సో ఎప్పుడు మా అత్త పూజ గదిలోనే పెడతా ఉండిందంట, దేవుడిని కూర్చోపెడతా ఉండింది. బట్ దిస్ టైం నేను కిషోర్ లేదు, డైనింగ్ హాల్లోనే పెడతాము, బాగా కనిపిస్తుంది. అండ్ మా పూజ గది అయితే కొంచెం చిన్నగా ఉండేది, సో సరిపోదు అని చెప్పేసి మేమైతే డైనింగ్ టేబుల్ పైనే ప్లాన్ చేసుకున్నాం. ఆఫ్టర్ మ్యారేజ్ ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అండి. సో మొత్తం నేను కిషోరే చేసాము. ఇట్ వాజ్ నైస్ గైస్, ఇద్దరం కలిసి చేయడం. చేసేటప్పుడు ఫుల్ ఆర్గ్యూస్ చేసుకొని జోక్స్ వేసుకొని అలా అంతా చేస్తూ ఉంటుంది. కిషోర్ అయితే అంబివర్ట్ గైస్. స్టార్టింగ్లో సైలెంట్గా ఉంటాడు, వన్స్ ఈజ్ కంఫర్టబుల్ ఫుల్ జోక్స్ వేస్తాడు, ఫుల్ నవ్విస్తాడు గైస్. సో ఆరెంజ్ కలర్ ఉంది కదా, అదైతే ఎప్పుడో కిషోర్కి ఇచ్చినదంట. సో కిషోర్ అది వేస్తాము అని చెప్తా ఉండే, బట్ నేను వద్దు అని చెప్తా ఉండి, బికాజ్ అంత బాగా సెట్ అవ్వదు అక్కడ అని చెప్పేసి, బికాజ్ వైట్ పంచ్ ఉంది కదా చాలు అని చెప్పేసి. సో తర్వాత డైనింగ్ టేబుల్ పైన పీట్ వస్తుంది కదా, పీట్ పెట్టాము. దానిపైన బనానా లీఫ్ పెట్టేసి దాంట్లో తట్టు పెట్టి ఆకుటి బియ్యం పోసి అనొచ్చు. దాంట్లో తట్టు ఏంటికి, దాంట్లో ఆకుటి బియ్యం బియ్యం కలిసి కడిగింది ఏంటికి. ఆ బనానా లీఫ్ పైన అయితే మేము రైస్ పోసాము. వరలక్ష్మి వ్రతం అంటే 1 వీక్ ఆర్ 10 days బ్యాక్ నుంచినే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటాయి కదండి. ఫుల్ ఇల్లు మొత్తం క్లీన్ చేయడాలు, షాపింగ్లు ఫుల్ హడావిడిగా ఉంటుంది కదా. సో మీరు కూడా ఇలానేనా? ఇఫ్ పాసిబుల్ మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి గైస్. కిషోర్కి అయితే గణపతిని అంతా కూర్చోపెట్టి కొంచెం అలవాటు ఉందండి, కానీ ఫస్ట్ టైం వరలక్ష్మిని పెట్టేందుకు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. నాట్ ఓన్లీ డ్యూరింగ్ ఫెస్టివల్స్, ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు గైస్. ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దాట్, టచ్డ్. సో ఇక్కడ కిషోర్ అయితే రైస్ పైన ఓం అని రాసేసి దానికి పసుపు కుంకుమ పెట్టేసి రోజ్ ఫ్లవర్ పెటల్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే వేస్తూ ఉండే. సో బాగా అనిపించా, చూపిస్తూ ఉంటే. అండ్ అక్కడ అవంతా తర్వాత అట్లే క్లీన్ చేసేసాం. సో ఇప్పుడైతే అమ్మవారిని కూర్చోపెట్టడానికి మనకి స్టీల్ బిందెలో వాటర్ కావాలి. సో ఆ వాటర్ అయితే కిషోరే ఫిల్ చేసుకొచ్చేసి ఆ బిందెలో పెట్టేసాం. సో ఇదైతే కలుషం పెట్టడానికి సిల్వర్ చెంబు గైస్. సెట్ అవుతా ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటే, సో ఇప్పుడు ఆ చెంబులోకి కూడా వాటర్ ఫిల్ చేసుకొని రావాలా. అండ్ ఆ వాటర్లో కూడా డ్రై ఫ్రూట్స్, ఏలక్కి, గోల్డ్ అవేమేమో వేస్తారంట గైస్. మీన్వైల్ కిషోర్ అయితే బ్యాక్ సైడ్ చెంబు బ్యాక్ సైడ్ స్టిక్ కడతాం కదా శారీ డ్రేప్ చేయడానికి, ఫ్లాస్ అంతా వేయడానికి, దాన్ని సర్చ్ చేస్తూ ఉండే. మాకి లాస్ట్కి స్టిక్ అయితే దొరకలేదు, సమ్ ప్లాస్టిక్ పైప్ దొరికింది వెనకాల టై చేయడానికి. సరే అదే ఉన్నిలే అని చెప్పేసి దాంతోనే అడ్జస్ట్ అయిపోదాము అని చెప్పేసి ఆ స్టిక్నే బ్యాక్ సైడ్ టైట్గా టై చేద్దాం అనుకుని ఉంటుంది. సో అక్కడ కిషోర్ అయితే ఆ పైప్ని
బిందెకి కడతాము అని చెప్తా ఉండే. నేను బిందెకి కట్టేకి అవ్వదు. బికాజ్ శారీ డ్రేప్ చేయాలా, మళ్ళీ ఫ్లవర్స్ అంతా వేయాల్సొస్తుంది. కడితే కుదరదు. సో, చెంబుకే కట్టాలా స్టిక్కు అని చెప్తా ఉంటి. యాక్చువల్‌గా గైస్ ఆ పసుపు కొమ్మ అనేది వస్తుంది కదా! అది మేము రాంగ్ టై చేసేసింటిమి. బిందెకి కట్టేసింటిమి. సో, అది యాక్చువల్లీ కలశం చెంబులోకి కట్టాల్సినింది. సో, తర్వాత తీసైతే చెంబుకి కట్టేసాము. సో, ఇక్కడ సెట్ అవుతుందా లేదా అని చూస్తా ఉండా. ప్లస్ మేమైతే చాలా టైట్‌గా అయితే టై చేసాం గైస్. చాలా 2, 3 థ్రెడ్స్ ఏసి టై చేసాము. ఎందుకంటే శారీ డ్రేప్ చేస్తాము. ఫ్లవర్స్ అంతా పెడతాం కదా! లూజ్ కాకుండా ఊడిపోకుండా ఉండాలని చెప్పేసి ఫుల్ టైట్‌గా అయితే టై చేసేసాం అక్కడ. సో, ఇక్కడ కిషోర్ వచ్చేసి మా అత్త పైనేమో కమెంట్ ఏస్తా ఉండే. సో, అంతే లవ్ కూడా ఉంటుంది గైస్. సో, మా అత్త వచ్చేసి ఉండు నేను వీడియో తీస్తా ఉండా, అంతా రికార్డ్ అయింటుంది నువ్వు చెప్పేదంతా అనేసి అంటా ఉండే. యాక్చువల్లీ రా పెడదాం అనుకున్నా, కానీ ఫ్యాన్ వేసేసి ఫుల్ సౌండ్ గైస్, ఏమీ వినిపిస్తలే, ఫుల్ ఫ్యాన్ సౌండే వినిపిస్తూ ఉంది అంతా. సో, వాయిస్ ఓవర్ ఇచ్చేస్తూ ఉండా. స్టిక్‌ని అయితే చాలా టైట్‌గా చేస్తూ ఉంటుంది. బికాజ్ శారీ అంతా డ్రేప్ చేస్తాం కదా, ఫ్లవర్స్ అంతా వేస్తాం కదా, పడకుండా ఉండాలని చెప్పేసి 2, 3 థ్రెడ్స్ వేసేసి ఫుల్ టైట్‌గా అయితే టై చేసింది ఆ స్టిక్‌ని. సో, ఇంకా కలశం రెడీ చేసుకుందాము అని కోకోనట్‌కి కొంచెం ఫుల్ పసుపు పూసి కుంకుమ పెట్టేసి రెడీ చేసేంటి. సో, ఇక్కడ బీటల్ లీవ్స్ 5 పెడతాం కదండి. సో, కొందరు బీటల్ లీవ్స్ పెడతారు, కొందరు మ్యాంగో లీవ్స్ పెడతారు. మేమైతే బీటల్ లీవ్స్ పెడతా ఉంటాము. సో, కలశం అంతా రెడీ అయ్యి నుంచి చూస్తూ ఉన్నాము సెట్ అయిందా లేదా కరెక్ట్‌గా అని చెప్పేసి. సో, అంతా కరెక్ట్‌గా అయితే సెట్ అయింది. కలశం అయితే పెట్టేసా. సో, కిషోర్ అయితే మా అత్తకి హెల్ప్ చేయడానికి అవుట్ సైడ్ పోయిండు. సో, నేనైతే ఇంకా శారీ డ్రేప్ చేద్దాము అని స్టార్ట్ చేసా. నేను యాక్చువల్లీ ఏం చేశానంటే వీడియో పెట్టేసి ఆన్ చేయడం మర్చిపోయింటి. ఆ లోపల ప్లీట్స్ అంతా పెట్టేసింటి, మర్చిపోయి తర్వాత చూస్తే వీడియోని ఆన్ చేసిండ్లే. సో, ఇంతంతా చేసేసింది. యాక్చువల్లీ ఈజీగా ఈ శారీ డ్రేపింగ్ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా కష్టం ఉంటుందేమో అనుకోండి, కానీ ట్రై చేసా, బాగానే కుదిరింది. ఇప్పుడు కూడా మాకు బాగా కుదిరింది, చాలానే బాగా కుదిరింది. ప్లీట్స్ అంతా ఇట్లా పెట్టేసి క్లిప్స్ అయితే వేసి పెట్టాను. సో, ఇంకా శారీ డ్రేపింగ్ అంతే. డైరెక్ట్ ఎలా చేస్తాను అనేదైతే చూడండి.
అమ్మవారి ముఖవాడం అయితే మాకు 10 to 13K రేంజ్లో దొరికింది. ఇదైతే మేము చిక్పేట్లో తీసుకున్నాం. సో శారీ కూడా చిక్పేట్ పోతీస్లో తీసుకుంది. శారీ వచ్చేసి 4.8K ఏమో పడింది ఎగ్జాక్ట్. కిషోర్ అయితే సిల్క్ శారీనే తీసుకోమని చెప్పే. సో మైసూర్ సిల్క్ ట్రెండ్లో ఉండే కదా, కానీ నాకు ఆ మైసూర్ సిల్క్ పైన అయితే ఇంట్రెస్ట్ లేదు. బికాజ్ 2 years బ్యాక్ నేను తీసుకుంటే ఇప్పుడు చూస్తే ఎవరు చూసినా అదే వేసుకుంటూ ఉంటారు. సో ఇంట్రెస్ట్ ఉండలేదు. అండ్ సిల్క్ శారీ కూడా ఎందుకు తీసుకోలేదంటే, ఇప్పుడు అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేసేటప్పుడు సిల్క్ శారీస్ అవన్నీ ఉంటే కష్టం అవుతుంది. సో ఇది కూడా బిగినర్స్కి అయితే ఒక టిప్. సో సాఫ్ట్ శారీస్ ఉంటే డ్రేప్ చేయడానికి అంతా కొంచెం ఈజీ అవుతుంది. సో అలా అని కూడా నేను ఒక రీజన్తో సిల్క్ శారీ తీసుకోలేదు. ఫ్లవర్ డెకరేషన్స్ అంతా మొత్తం కిషోరే చూసింది. నేనైతే ఊరికే కూర్చొని అక్కడ కమెంట్లు వేస్తూ ఉంటే అంతే. ఊరుకోండి ఊరుకో సరిపోదా అంటే అవసరం లేదు అని అదే అంత అవసరం లేదు ఈ బొక్కే సరిపోతాయి అక్కడ కిషోర్ నన్ను ఏమో ఇమిటేట్ చేస్తూ ఉంటే నేనేమో ఆంటీ అని. సో ఫ్లవర్ డెకరేషన్ అంతా అయిన తర్వాత అవంతా క్లీన్ చేసేసి మేమైతే నైటే ఫ్రూట్స్ అన్నీ ప్లేట్స్లో అయితే పెట్టేసాము. మార్నింగ్ అయితే ఓన్లీ అమ్మవారికి ఫ్లవర్స్ వేసి దీపం అంటించే అంత మాత్రమే పెట్టుకోనింది. ఇంకంతా నైట్ ప్లేట్స్ అంతా పెట్టేసింటిమి. కానీ నైట్ ఆ వీడియో తీయలేదు. ఫుల్ ఇద్దరు టైర్డ్ అయిపోయింటిమి. ఇదంతా కంప్లీట్ అయ్యే లోపల midnight 12 పైన అయ్యిండే. సో ఇద్దరు టైర్డ్ అయిపోయింటిమి. సో ఇంత చేసి వి వెంట్ టు స్లీప్ అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసుకొని ఫస్ట్ అయితే డ్రెస్సే వేసుకోవస్తుంది. ఈ డ్రెస్ అయితే మా పిన్ని తీసిచ్చింది, లాస్ట్ పిన్ని నాకు మ్యారేజ్ అయిన తర్వాత అంటే పిన్ని తీసిచ్చింది. సో ఫస్ట్ అయితే డ్రెస్ వేసుకొని అంతా ఫ్లవర్స్ అంతా వేసేద్దాము, తర్వాత రెడీ అయ్యి వద్దాము అని చెప్పేసి వచ్చింది. దీపం అయితే రెడీ కాకుండానే అంటించేసి బికాస్ టైం అయిపోతా ఉంది అని చెప్పేసి. కానీ మహామంగళారతి అయితే రాహుకాలంలో చేద్దామని చెప్పేసి అనుకోనింది. కానీ దీపం అయితే ఫస్టే వెలిగించేసాను. సో ఇక్కడ మేము దీపం అయితే గీ దీపం అంటించింది. సో మా ఇంట్లో గీ అయితే ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఇట్లా బాక్స్లో. కిషోర్ అయితే అంత గీ తిండు, నేనైతే తింటా, నాకు ఇష్టం గీ. ఎప్పుడు ఇట్లా బాక్స్లో స్టాక్ ఉంటుంది. సో గీలోనే దీపం అయితే అంటించేది ఎప్పుడూ. సో అది గీ వేడి చేసుకొచ్చి అంటిస్తూ ఉంటే కాస్త స్పిల్ అయిపోయింది. సరే అని చెప్పేసి తర్వాత స్పూన్ ఎత్తుకొని పోసింది. తర్వాత పూజ ఎలా జరిగింది అని చెప్పేసి చూసేయండి. ఫ్లవర్స్ అంతాను గైస్ నేను కిషోరు ప్రీవియస్ డే పోయి తీసుకొచ్చింది. హెవీ రేట్ ఉండే గైస్, ఫుల్ కాస్ట్లీ ఉండే. ఆ రోజు ఆరమే ఒక్కటి వచ్చేసి 900 రూపీస్ గైస్. సో ఫుల్ కాస్ట్లీ ఉండే ఫ్లవర్స్ అయితే. నా సజెషన్ ఏంటంటే ఒక 2-3 days బిఫోర్ పోయి తీసుకునేది బెస్ట్ అనుకుంటా ఫ్లవర్స్ అన్నీ, అంత కాస్ట్లీ ఉండింది గైస్. సో నేనైతే రెడీ అయ్యేసి వచ్చేసాను. అండ్ ఈ శారీ వచ్చేసి ఇది కూడా మా పిన్నినే తీసిచ్చింది. ఇది మ్యారేజ్ బిఫోర్ తీసిచ్చింది. ఇప్పుడైతే ఇలాంటి శారీ చాలా వచ్చేసాయి కదా, ఇది స్టార్టింగ్ అప్పుడు వచ్చినప్పుడు అయితే మా పిన్ని తీసిచ్చింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ గైస్ ఇది. సో ఇక్కడ టెంకాయ కొట్టేకొస్తే అది లాస్ట్లో ఉంటుంది కదా, అది విరిగిపోయింది. సో మా అత్తకి చెప్తే అలాంటిది పెట్టుకోద్దు అని చెప్తే, సో మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ వేరేది కొట్టుకొని అయితే పోతుంది. అండ్ ఈ శారీ వచ్చేసి అక్కడే అత్తిబెల్లలో నార్మల్ షాప్లో తీసుకుంది. అప్పుడైతే ఈ శారీ అరౌండ్ 3.2K ఏమో పడింది. అండ్ ఆ డ్రెస్ కూడా అంతే, నార్మల్ అక్కడే అత్తిబెల్లలో షాప్లో తీసుకుంది. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నాకైతే నోస్ పిన్ పెట్టుకోండడం వల్ల కొంచెం మరాఠీ గర్ల్ తర అనిపిస్తూ ఉంటుంది. కిషోర్కి అయితే నచ్చిందంట, నాకైతే అలా ఫీల్ అవుతూ ఉండే. మీకేమనిపించిందో చెప్పండి. అండ్ అలానే మన ఇంట్లో అమ్మవారు ఎలా వచ్చారో ఎలా ఉన్నారో చెప్పండి. నాకైతే బాగానే అంతా సెట్ అయింది, కుదిరింది అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి.
పూజ అంతా అయిన తర్వాత ఒక 9 మెంబర్స్ని పిలిచి పసుపు కుంకుమ ఇద్దాం అనుకున్నాము. కానీ ఒక 20 మెంబర్స్ పైనే వచ్చారు ఆ రోజు. సో నేనైతే 3 మెంబర్స్ వాళ్ళ ఇంటికి పోయింటి పసుపు కుంకుమ తీసుకొని రావడానికి. మా అత్త అయితే ఇంకా ఎక్స్ట్రా 4 మెంబర్స్ ఇంటి అయితే వెళ్ళారు. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం టు ఎవ్రీవన్. బాయ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.